అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చమురు మంటల్ని రాజేసింది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలకమైన మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు అన్ని రకాల ఇంధన ధరల్ని ఎగదోస్తున్నాయి. ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర చాలా కాలం తర్వాత మళ్లీ $120 పలికింది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటుండడం గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను షేక్ చేస్తోంది. అమెరికాకు మద్దతిస్తున్నారంటూ పొరుగున ఉన్న ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఇరాక్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంటే మన దేశంలో కూడా చమురు మంటలు పుట్టిస్తోంది. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెరిగింది. త్వరలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ధరలు ఎగవాకే అవకాశాలున్నాయి. దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల నిల్వలన్నింటినీ కలిపినా 6 నుంచి 8 వారాల అవసరాలకే సరిపోతాయని కేంద్రమే చెబుతోంది. ఇటు హైదరాబాద్ మార్కెట్లోనూ గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఇప్పటికే 6,000 హోటళ్లపై ప్రభావం పడ్డంతో అవి సమ్మె వైపు ఆలోచిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటలు రాజేస్తోంది. అలాగే లోకల్గా కూడా ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఏదైతే 3 దేశాల యుద్ధంతో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఆ వార్ అంతా కూడా ఎఫెక్ట్ ఇటు భారతదేశం పైన పడింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో ఇప్పటికే హోటళ్లన్నీ కూడా మూసివేత దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ముంబైతో పాటు చెన్నై, అంతేకాకుండా బెంగళూరులో కూడా పూర్తిగా హోటల్స్ అన్ని మూసివేశారు. అయితే ప్రస్తుతానికి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా రేపటి వరకు ఆ స్టాక్ ఉంది. ఆ గ్యాస్ కు సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. రేపటి వరకు అయితే ఒకవేళ కనుక స్టాక్ కనుక వస్తే హోటల్స్ తెరిచి ఉంటాయి. కానీ ఎల్లుండి నుంచి కూడా మూసివేసే దిశగా హోటల్స్ అన్ని కూడా ఇప్పటికే సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ వారంతా కూడా భారతదేశం పైన తీవ్ర స్థాయిలో ఉచ్చుపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు గ్యాస్ ధరలు కూడా భారీగా పెరగడంతో ఇటు యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. హోటల్స్ కనుక మూసివేస్తే అందులో పనిచేసేటువంటి వివిధ రాష్ట్రాల నుంచి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కనీసం తిండి కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా హోటల్ యజమానులు చెప్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ చూపి ఆ హోటల్స్ ను సంబంధించినటువంటి గ్యాస్ నిల్వలు ఏవైతే ఉన్నాయి, కమర్షియల్ కు సంబంధించినటువంటి గ్యాస్ మాత్రం ప్రస్తుతానికి కొరత ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2-3 రోజులు గడిస్తే తప్ప పూర్తి స్థాయిలో ఏదైతే డాలర్లో ఉన్నటువంటి $130 కంటే ఎక్కువగా ఉన్నటువంటి చమురు ధరలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతకన్నా ఎక్కువ కనుక పెరిగితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వంట నూనె ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. గతంలో కనీసం $15 నుంచి $20 ఉన్నటువంటి ధర ఇప్పుడు దాదాపు $45 నుంచి $50. ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి చమురు ధరలు కావచ్చు, అంతేకాకుండా గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సామాన్య జనం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తా ఉన్నాయి. చమురు ధరలు కనుక పెరిగినట్టయితే ఖచ్చితంగా ఆయా రంగాల్లో ఉన్నటువంటి ఇటు లారీలు కావచ్చు, అంతేకాకుండా బస్సులు కూడా పూర్తిగా ఆగిపోయేటువంటి ప్రమాదం అయితే మనకు ముంచుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవపి దీనికి సంబంధించి ఒక ప్రణాళిక కానీ ఒక చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కిరణ్, హైదరాబాద్ లో చూస్తే చాలా హోటల్స్ మూసివేత దిశగా అడుగులేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా గ్యాస్ ధరలు పెరగడంతో ఇటు స్టాక్ కూడా అందలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందస్తుగా చాలా మంది గ్యాస్లను బుక్ చేసుకున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుక్ చేసుకోవడంతో కొంత స్టాక్ కొరత ఏర్పడుతుంది. పూర్తిగా ఏదైతే 6,000 హోటల్స్ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 79,000 పైగా హోటళ్ళని కూడా ఈ సంక్షోభంలోకి వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మెట్రో నగరాల్లో ఇప్పటికే బెంగళూరు, చెన్నై, అంతేకాకుండా ముంబైతో పాటు మరికొన్ని నగరాల్లో కూడా ఇప్పటికే హోటల్స్ అన్ని మూసివేయడంతో ఈ పరిస్థితి దాపరించింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నాడు. అత్యవసరంగా హోటల్ యజమానులు కూడా ఏదో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కొంత కొరత లేకుండా చూడాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే ధరల విషయానికి వస్తే ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. మిగతా వాటి మీద కూడా ఇంకా ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు కనుక పెరిగినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో నిత్యావసర సరుకులన్నీ కూడా అటు పప్పు దినుసులు కావచ్చు, అంతేకాకుండా ఆనియన్స్ తో పాటు ఇటు ఆలుగడ్డ ఇట్లాంటి ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. వంట నూనె ధరలు కూడా ఇప్పటికే సరసలమంటున్నటువంటి పరిస్థితులు, ఆకాశం అంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈ వార్ ఎఫెక్ట్ తో వంట నూనెల ధరలు ఇప్పుడు ఉన్నటువంటి ఆయిల్ రేట్స్ కూడా దాదాపు $50 నుంచి $60 పెరిగింది.
సముద్రాల ఎఫెక్ట్ తోటే పూర్తి స్థాయిలో వచ్చేటువంటి సరుకు రవాణా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయేటువంటి ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. దాంతో ఇంకా సరుకు రవాణాకు సంబంధించినటువంటి ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగితే మాత్రం సామాన్యుల పైన తీవ్రంగా పడేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.